అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం. సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురు శ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణ పఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్నటువంటి వేదసారం అనే కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం తెలియజేస్తూ, వైదిక లక్షణముల్లో బ్రహ్మయజ్ఞం గురించి పోయిన ధారావాహికలో మనం తెలుసుకుందాం. ఈరోజు 5 మొత్తముగా మహాయజ్ఞములు ఉన్నాయి. ఆ మహాయజ్ఞముల గురించి వేదము ఏమి చెబుతోంది, వేదోక్తమైనటువంటి కర్మలు ఈ 5 యజ్ఞములు ఎందుకు చేయమన్నారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. శ్వాన కుక్కుటమార్జాలం భోజనంతు దినత్రయం అని మనకు ఆర్యోక్తి. శ్వానములు అంటే కుక్కలు, మార్జాలములు అంటే పిల్లులు, కుక్కుటము అంటే కోళ్ళు. వీటికి ఖచ్చితముగా ప్రతిరోజు మనం కొంత ఆహారాన్ని వాటికి వెయ్యాలి అని పెద్దలు మనకు ఇంట్లో మాటలుగా చెబుతూ ఉంటారు. అది ఎందుకు చెప్పినారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటే, వేదోక్తమైనటువంటి మార్గములో 5 మహాయజ్ఞములు ఉన్నాయి అని అన్నారు. అవి ఏమేమిటివి, ఎలా ఉంటాయి అవి, అది వేదంలో ఏ విధంగా చెప్పబడ్డాయి అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే, పంచవా ఏతే మహాయజ్ఞాః అని అన్నారు. 5 మహాయజ్ఞములు అని పేరు. సతతి ప్రతాయంతే సతతి సంతిష్ఠంతే దేవయజ్ఞో భూతయజ్ఞో మనుష్యయజ్ఞో బ్రహ్మయజ్ఞో పితృయజ్ఞః. ఇందులో మొదటిది ఏమిటి అంటే దేవయజ్ఞం, తర్వాతది ఏమిటి అంటే పితృయజ్ఞం, తర్వాతది భూతయజ్ఞం, తర్వాతది మనుష్యయజ్ఞం, ఆ తర్వాత బ్రహ్మయజ్ఞం. ఈ బ్రహ్మయజ్ఞాన్ని స్నానం, సంధ్యావందనం, అగ్నికార్యం, దేవతార్చన కాగానే ఋషుల గురించి, వేదముల గురించి చెయ్యాలి అని పోయిన ధారావాహికలో మనం తెలుసుకుందాం. ఇందులో 5 మహాయజ్ఞాలు ఏ విధంగా ఆచరించాలి, అవి ఆచరించడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా దేవయజ్ఞం లక్షణం. దేవయజ్ఞాన్ని ఏ విధంగా చేయాలి అనే ప్రశ్న మనం వేసుకుంటే, యదగ్నౌ జుహోత్యపి సమిధం తద్దేవయజ్ఞ సంతిష్ఠతే. సమిధల చేత దేవయజ్ఞాన్ని మనం ఆచరించిన వాళ్ళం అవుతాం. మరి సమిధులు అంటే కర్రలు. ఆ కర్రలు ఏ కర్రలు వాడాలి, ఏ కర్రతో మనం దేవతలను అర్చించవచ్చు అనేటువంటి విషయాన్ని మనం ప్రశ్న వేసుకుంటే, దీనికి అగ్నిముఖము అనేటువంటి ఒక లక్షణం ఉంది. అంటే హోమం చేయాలి అంటే కేవలం కూర్చొని కర్పూరం పెట్టి లేదా అగ్నిని ముట్టించుకొని డైరెక్ట్గా కింద చేయడమో, ఒక స్తంభాలంలో పెట్టుకోవడమో కాదు. దానికంటూ ఒక వేదికను ఏర్పరచాలి. అది ఏ విధంగా ఉండాలి అంటే, యత్రాగ్ని స్థాప్యతే తత్ర శ్వేత తండుల చూర్ణేన ప్రాదేశమాత్రం. ప్రాదేశమాత్రము అంటే ఒక అడుగు సమానముగా పూర్తిగా తెల్లపిండితో 4 మూలలు సమచతురస్రాకార మండలం వేయాలి. అందులో దర్భల చేత 3 గీతలను తూర్పునకు, 3 గీతలను ఉత్తరమునకు వేసి అందులో దేవతావాహన చేసి అగ్ని ప్రతిష్ఠ చేయాలి. చేసినటువంటి అగ్ని ప్రతిష్ఠ షట్పాత్రము అని, చతుష్పాత్రము అని, ద్వాదశపాత్రము అని పాత్రా విధానం అనేకముగా చెప్పబడ్డది. అందులో ఏ దేవతాకముగా మనం హోమం చేస్తామో ఆ దేవతలకు సంబంధించినటువంటి మంత్రానుష్ఠానములచే మనం హవనాన్ని ఆచరించాలి. ఇందులో దేవానాం ఆజ్యం ఆహారం అని అంటారు. దేవతలకు ప్రధానమైనటువంటి ఆహారం ఏమిటి అంటే ఆజ్యం. అజము నుండి వచ్చేటువంటిది ఆజ్యము, గోబు నుంచి వచ్చేటువంటిది ఘృతం.
ఈ రెండింటి ద్వారా మాత్రమే హవనాలు చేయాలి. అందులో ముందుగా దేవతలకు విశ్వేభ్యో దేవేభ్య స్వాహ, విశ్వేభ్యో దేవేభ్య ఇదం నమమ అని అక్కడ స్వాహాకారాన్ని మనం ఉచ్చరించాలి. మరి ఈ స్వాహాకార లక్షణం ఎలా ఉంటుంది? సకారేచ వకారేచ హకారేచ విసర్జయేద్ స్వాహాం తే జుహుయాధోమం కోటి యజ్ఞ ఫలం లభేద్. సకారము వకార ద్విత్వము స్వా అనేటువంటి శబ్దము ద్విత్వాక్షరము ద్వారా ఏర్పడుతుంది. హకారము ఈ మూడింటిని విడిచిపెట్టి దీర్ఘస్వరితంలో వచ్చేటువంటి స్వాహ అనేటువంటి శబ్దాన్ని రెండవ అకారము వచ్చినప్పుడు ఆ స్వాహాకారాన్ని మనం అక్కడ అర్పించాలి. అది ఏ విధంగా? యజ్ఞేశ్వరుడికి 12 అంగుళాల మీదుగా వెయ్యాలి అట. యజ్ఞేశ్వరుడికి ఇచ్చేటువంటి ఆహుతి ప్రమాణం ఉంది. అది ఏ విధంగా ఉంటుంది అంటే ప్రాణాహుతి పంచభి ప్రమాణ, పక్వాహుతిర్బదరికా ప్రమాణజ, ఆజ్యాహుతిర్మాశ నిమగ్నధార, హుతాశనస్యోపరి ద్వాదశాంగుళ. ప్రాణాహుతులు ఏవైతే ఉన్నాయో అవి 5 వేళ్ళు అంటే ఒక పిడికిలిగా వేయాలి. లాజాముష్టిస్తథైవచ పిడికిలి ద్వారా హోమంలో వేయాలి. అదే విధముగా పక్వాహుతి అంటే ఉడికినటువంటి పదార్థాన్ని పాయసం కానీ లేక హవిస్సు అన్నాన్ని కానీ యజ్ఞేశ్వరుడికి వేసేటప్పుడు బదరికా ప్రమాణం, బదరిక అంటే రేగుపండు, రేగుపండు ప్రమాణముగా హోమగుండంలో వేయాలి. బదరికా ప్రమాణచ ఆజ్యాహుతిర్ మాష నిమగ్నధార, ఆజ్యము మినుముగించంత ధారగా అందులో హుతాశనస్యోపరి ద్వాదశాంగుల. హుతాశనుడు అంటే యజ్ఞేశ్వరుడు, ఆయనకు 12 అంగుళాల మీదుగా ఆ ఆజ్యధార అనేటువంటిది పడాలి. పడినప్పుడు ఏ దేవతాకముగా మనము సమర్పిస్తున్నామో ఆ దేవతలకు ఆ ద్రవ్యాన్ని యజ్ఞేశ్వరుడు తీసుకొని వెళ్ళి ఇస్తాడు అని తెలిసింది. అక్కడ యదగ్నౌ జుహోత్యపి సమిధం తద్దేవ యజ్ఞ సంతిష్ఠతే. దేవతలకు సంబంధించినటువంటి హవి ద్రవ్యాన్ని అంతా కూడా దేవయజ్ఞంలో భాగంగా అర్పించాలి. పంచమహాయజ్ఞాలలో మొదటి యజ్ఞం దేవయజ్ఞం. ఈ దేవయజ్ఞాన్ని ప్రతిరోజు దేవతార్చన చేసి వండినటువంటి నైవేద్యములో కొంత భాగాన్ని దేవతలకు సమర్పణ చేయాలి. ఆ తర్వాత వచ్చేటువంటి యజ్ఞం పితృయజ్ఞం. ఏ హోమగుండం అయితే ఉంటుందో అదే హోమగుండంలో యత్ పితృభ్య స్వధా కరోతి, పితృదేవతలకు అందరికీ కూడా స్వధా శబ్దంతోని వెయ్యాలి. అది అపసవ్యముగా వెయ్యాలి. ప్రాచీనావీతి అని యజ్ఞోపవీతం ఎప్పుడైనా కుడి చేయి కిందికి ఉంటుంది, దాన్ని ఎడమ చేతి కిందికి వేసుకొని అక్కడ స్వధా శబ్దంతో పితృదేవతలకు అర్చించాలి. అది ఏ విధంగా అంటే ముందుగా మన పెద్దలైనటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసి, మీ వల్ల నేను భూమి మీదకి వచ్చినాను, ఈ కీర్తిని నేను సముపార్జన చేసుకుంటూ ఉన్నాను, మీరు ఇచ్చినటువంటి కీర్తి అంతా కూడా నేను కాపాడుతూ వంశాచారాన్ని నిలబెడుతూ ఉన్నాను అని వారికి మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నమస్కారం చేసుకొని అక్కడ యత్ పితృభ్య స్వధా కరోతి, స్వధా అనేటువంటి శబ్దము చేత పితృదేవతలకు అర్చన అర్పణ రెండూ కూడా కావించాలి. ఇది పితృయజ్ఞ లక్షణం. తర్వాత భూతయజ్ఞము అని పేరు. యద్భూతేభ్యో బలిగుంహరం తద్భూతయజ్ఞ సంతిష్ఠతే. భూతయజ్ఞము అనగా మనకు కళ్ళకు కనపడేటువంటి పశుపక్షాదులు ఇవన్నీ కూడా, వాటికి కూడా మనం ఖచ్చితముగా ప్రతిరోజు మనము తినేటువంటి పదార్థంలో కొంత భాగాన్ని వెయ్యాలి. అందులో ఆవులు ఉంటాయి, అదే విధముగా కళ్ళకు కనబడేటువంటి పక్షులు ఉంటాయి, ఆ తర్వాత కుక్కలు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి. వీటన్నింటికీ కూడా మనం ప్రతిరోజు భూత బలి అనేటువంటిది పెట్టాలి అని, అందుకే శ్వాన కుక్కుటమార్జాలం భోజనంతు దినత్రయం అని మనం ప్రారంభం చేశాం. ఆ విధముగా ప్రతిరోజు కూడా భూతయజ్ఞాన్ని మనం చేయాలి. ఈ భూతయజ్ఞం ఎక్కడ చేయాలి? ఇప్పుడు దేవయజ్ఞమేమో ఇంట్లో చేస్తాము, పితృయజ్ఞమేమో హోమగుండంలో చేస్తాము. ఈ భూతయజ్ఞం ఎక్కడ చేయాలి అనే ప్రశ్న మనం వేసుకుంటే, ఇంటి బయట ఇంటికి సంబంధం లేనటువంటి స్థలములో ఈ భూతయజ్ఞాన్ని మనము ఆచరించాలి అని మనకు వేదం చెబుతోంది. యద్భూతేభ్యో బలిగుంహరం తద్భూతయజ్ఞ సంతిష్ఠతే. ఆ తరువాత మనుష్య యజ్ఞం. ఆ మనుష్య యజ్ఞం ఏ విధంగా చేయాలి? యద్బ్రాహ్మణేభ్యో నందదాతి తన్మనుష్య యజ్ఞ సంతిష్ఠతే.
బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళు, లేక దారిన పోయేటువంటి ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్లకు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మనం అన్నం పెట్టాలి. అది మనుష్య యజ్ఞము అవుతుంది. మనం ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని పురాణాలు చదివినా మనిషికి మనస్సు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ మనఃపూర్వకంగా ఈ కార్యాలన్నీ కూడా చేయాలి. అందులో అన్నదానము గురించే ఈ మనుష్య యజ్ఞం ఎక్కువగా చెప్పబడ్డది. అన్నేన క్షణికా తృప్తి. మనం ఏది ఇచ్చినా సరిపోదు 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 అంటాడు, కానీ అన్నము పెడితే మాత్రం చాలు అంటారు. అందుకని మనుష్య యజ్ఞం, అన్నదానం మహాదానం అని మనకు గొప్పని నీతివాక్యం మనకు పెద్దలు అందించినారు. అందులో భాగంగా వచ్చినటువంటి వాళ్లకు భోజనం పెట్టడం అనేటువంటిది సాంప్రదాయకంగా వస్తుంది. దాన్నే మనుష్య యజ్ఞము అంటారు. అలా ఒకరికి పెట్టకుండా మనం భుజిస్తే ఏమవుతోంది అనే ప్రశ్న మనం వేసుకుంటే, అతిథిర్తిష్ఠతి ద్వారి ఆపో గృహ్ణాతి యో నరః ఔపోసనం సురాపానం అన్నం గోమాంస భక్షణం. వచ్చినటువంటి అతిథిని బయట నిలబెట్టి మనము లోపలికి వచ్చి కూర్చొని ఔపోసన పట్టి భోజనాన్ని కనుక మనము చేస్తే, చేసినటువంటి భోజనం మాంసాహారముతో సమానమైనటువంటిది. కావున గోహత్య పాతకాన్ని చుట్టుకున్నటువంటి వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా మనుష్య యజ్ఞం పిడికడటుకులైనా సరే ఒకరికి ఇచ్చి మనము తినాలి అని చెప్పినారు. ఈ విధముగా మనుష్య యజ్ఞాన్ని సంపన్నం చేసుకోవాలి. ఆ తరువాత బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞ లక్షణమంతా కూడా మనం పోయిన ధారావాహికలో తెలుసుకున్నాం. దేవ ఋషి పితృ తర్పణాలు, అదే విధముగా వేదముల యొక్క ఆది మంత్రములు, శాస్త్రముల యొక్క మంత్రములను అన్నింటినీ ఉచ్చరించి చక్కగా పద్మాసనాసీనుడై ఈ బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించాలి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత దేవయజ్ఞములో ఏ విధంగా ఉంటుంది అంటే, యదృచోధీతే పయసః కూల్యా అస్య పితॄన్ స్వధా అభివహంతి యద్యజోగుం శీఘ్రతస్య కూల్యా యత్సామాని సోమ ఏభ్యః పవతే యదథర్వాంగిరసో మధోః కూల్యా యద్బ్రాహ్మణానీతిహాసాన్ పురాణాని కల్పాన్ గాథా నారాశగుంసీర్మేధాహుతయః. బ్రహ్మయజ్ఞంలో ఋగ్వేద మంత్రముల చేత క్షీరం పరిపూర్ణంగా ఇచ్చినటువంటి పుణ్యం మనకు సంతరించుకుంటుంది. యజుర్వేదం వలన ఏమవుతోంది? యద్యజూగుం శీఘ్రతస్య కూల్యా. ఘృతము అంటే గోవు ద్వారా వచ్చినటువంటిది. యద్యజూగుం శీఘ్రతస్య కూల్యా. ఘృతాహుతులు పూర్తిగా దేవతలకు పితృదేవతలకు ఇచ్చినటువంటి పరిపూర్ణమైనటువంటి మనకు పుణ్యము కలుగుతోంది అని ఈ వాక్య యొక్క ప్రశంస. అదే విధముగా యత్సామాని సోమ ఏభ్యః పవతే. సోమరసాన్ని కూడా యజ్ఞములో వాడతాం. దాన్ని ప్రవర్గ్యము అని చెబుతాం. అనగా ప్రవర్గ్యము అంటే ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే, ఉత్కృష్టమైనటువంటి సప్త యజ్ఞములు ఉన్నాయి. అగ్నిష్టోమం, ఉక్త్యం, అతిరాత్రం, అప్తోర్యామం, శాంతపనం, వాజపేయం అనేటువంటి పేర్లు కలిగినటువంటి 7 మహాయజ్ఞములు. ఆ యజ్ఞముల్లో ఒక్కొక్క రోజు 9 ప్రవర్గ్యాలను ఆచరించాలి. అనగా ఉదయం 9, రాత్రి సాయంకాలం 9 ప్రవర్గ్యములు. ఆ ప్రవర్గ్యాన్ని ఏ విధంగా చేయాలి అంటే, బాగా కాచినటువంటి మేక నెయ్యిలో మేకపాలను వేస్తే అందులో నుండి ఒక గొప్పనైనటువంటి మంట జ్వాల అలా పైకి వెళ్ళిపోతుంది. దాన్ని ప్రవర్గ్యము అని అంటాం. అది వాతావరణ శుద్ధి చేస్తుంది అని మనకు సైంటిస్టులు కూడా చూసి చెప్పినారు. ఆ ప్రవర్గ్యం చేసినప్పుడు ఒక లత దొరుకుతోంది మనకు. లత అంటే తీగ. ఆ తీగ ఎక్కడి నుంచి వస్తోంది అంటే హిమాలయాల నుండి వస్తోంది. అది ఏ విధంగా ఉంటుంది? దాన్ని సోమలత అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఆ సోమలత ఏ విధంగా ఉంటుంది, దాని లక్షణం ఏమిటి అంటే ముందు మనం తెలుసుకుందాం. ఆ సోమలతను బాగా దంచి దాని ద్వారా వచ్చినటువంటి రసాన్ని ఈ పాలల్లో కలిపి ఆ అగ్నిలో వేసినప్పుడు ఆ అగ్ని పైకి వెళ్ళి ఈ అగ్ని పూర్తిగా కూడా మేఘాలన్నింటినీ కూడా దగ్గరికి వచ్చేట్టుగా ఆకర్షించి యజ్ఞాద్ భవతి పర్జన్యః పర్జన్యాదన్న సంభవాః, మనకు వర్షము పడేట్టుగా చేస్తుంది అని ఈ ప్రవర్గ్యము ద్వారా మనకు తెలుస్తుంది. ఈ ప్రవర్గ్యము చేసినటువంటి పుణ్యం మనకు ఏ విధంగా వస్తుంది అంటే, ఈ బ్రహ్మయజ్ఞంలో సామవేద మంత్రముల చేత మనకు తృప్తి కలుగుతుంది.
యత్ సామాని సోమ ఏభ్యః పవతే. సోమాహుతి ఇచ్చినటువంటి పుణ్యము కావాలి అంటే సామ మంత్రాలను వినాలి అని చెప్పినారు. అదే విధముగా అథర్వవేద మంత్రాలను, అది ఏ విధంగా, యదథర్వాంగిరసో మధోఃకూల్య. అథర్వవేద మంత్రములను మనం అనుష్ఠానం చేయడం ద్వారా మధు ఆహుతులను పితృదేవతలకు దేవతలకు ఇచ్చినటువంటి పుణ్యం మనకు కలుగుతుంది. మధు అంటే తేనె. ఇది ఏ విధంగా ఉంటుంది అంటే, తేనె మనకు ప్రకృతి ద్వారా సహజ సిద్ధంగా ఏర్పడ్డటువంటి ఒక గొప్ప వస్తువు. ఇది ఎన్ని రోజులు మనం తీసిపెట్టినా కానీ ఇది చెడిపోదు. అలాంటి దాన్ని తేనె అని అంటారు. అందులో ఉచ్ఛిష్టం, శివ నిర్మాల్యం, వమనం, మృతకార్పటం అని ఇవి 5 కూడా చాలా ప్రసిద్ధి చెందినవి, దోషము లేనటువంటివి. ఉచ్ఛిష్టము అనగా దూడ తాగగా మిగిలినటువంటి పాలను ఉచ్ఛిష్టము అని అంటారు. శివ నిర్మాల్యం, శివుడి పైన పెట్టినటువంటి నిర్మాల్యము, అది కూడా పవిత్రమైనటువంటిదే, పాలు పవిత్రమైనటువంటివే. ఉచ్ఛిష్టం శివ నిర్మాల్యం. వమనం అనగా తేనె, మృతకార్పటము అనగా పట్టు వస్త్రం. వీటన్నింటికీ కూడా ఎప్పుడు మడి ఉంటుంది. ఆ విధముగా ఈ తేనె ఆహుతిని ఇచ్చినటువంటి ఒక గొప్పదైనటువంటి పుణ్యాన్ని మనం సంతరించుకున్నటువంటి వాళ్ళమవుతాము అని మనకు ఈ అథర్వవేద అధ్యయన మంత్రముల చేత చెప్పబడ్డది. అదే విధముగా యద్బ్రాహ్మణానీతిహాసాన్ పురాణాన్ని కల్పాన్ గాథానారాశగుంసీర్ మేధాహుతయః. వేదముల్లో సంహిత భాగము, బ్రాహ్మణ భాగము, ఆరణ్యక భాగము, కాటకములు, కాండములు అని కొన్ని విధాలుగా విభజించబడ్డావి. అందులో ఋగ్వేదం మనకు ఐతరేయ బ్రాహ్మణము అని, యజుర్వేదం తైత్తిరీయం మైత్రాయణీయము అని, సామవేదము అథర్వవేదము గోపథము అని మనకి ఈ విధంగా బ్రాహ్మణారణ్యకములు మనకు అవకాశములో మనకు దొరుకుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి శాఖలన్నీ కూడా చెల్లా చెదురుగా ఎక్కడెక్కడికో అంతరించిపోయినాయి. అందులో కొన్ని శాఖలు మాత్రమే మనకు లభ్యమవుతున్నాయి. ఋగ్వేదం ఇప్పుడు శాఖల శాఖ, భాస్కల శాఖలో మనకు ఐతరేయం మాత్రమే అవకాశంలో ఉంది. యజుర్వేదం 2 యజుర్వేదాలుగా ఉంది. కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. శుక్ల యజుర్వేదంలో 2 శాఖలు మనకు దొరుకుతున్నాయి. అందులో మాధ్యందిన శాఖ, కాన్వ శాఖ అని, కృష్ణ యజుర్వేదంలో మైత్రాయణీయ శాఖ, తైత్తిరీయ శాఖ అని, సామవేదం 3 శాఖలుగా విభజించినారు. అనేక శాఖలు ఉన్నప్పటికీ 3 శాఖలు మనకు అవకాశంలో దొరుకుతూ ఉన్నాయి. జైమిని, కౌతుమ, రాణాయణీయము అని. అథర్వవేదంలో శౌనక శాఖ, పైప్పలాద శాఖ అనేటువంటి శాఖలు మాత్రమే మనకు లభ్యములో ఉన్నాయి. అందులో ఈ బ్రాహ్మణారణ్యకములు, ఇతిహాసములు, పురాణములు అధ్యయనం చేసినటువంటి పుణ్యాన్ని మొత్తము కూడా మనం సంతరించుకోవాలి అంటే బ్రాహ్మణారణ్యకముల్లోని కొంత భాగాన్ని మనం పారాయణం చేయాలి. యద్బ్రాహ్మణానీతిహాసాన్ పురాణాని కల్పాన్ గాథానారాశగుంసీర్ మేధాహుతయః. మేధస్సు వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది అని ఈ 5 మహాయజ్ఞముల గురించి మనకు తైత్తిరీయ ఆరణ్యక భాగం తెలియజేస్తూ ఉంది. ఈ 5 మహాయజ్ఞముల్లో దేవయజ్ఞో, భూతయజ్ఞో, మనుష్యయజ్ఞో, బ్రహ్మయజ్ఞో, పితృయజ్ఞ అని మనం చెప్పుకుందాం. అందులో ప్రతి యజ్ఞాన్ని ఆచరించడానికి సంకల్పాన్ని చేయాలి మనం. ముందుగా దేవయజ్ఞానికి దేవతార్చనాకమైనటువంటి సంకల్పాన్ని, బ్రహ్మయజ్ఞానికి నిత్యస్వాధ్యాయ బ్రహ్మయజ్ఞేని యక్ష్యే అనేటువంటి సంకల్పాన్ని, పితృయజ్ఞానికి స్వధాశబ్దంతో సంకల్పాన్ని, మనుష్య యజ్ఞానికి మహావిష్ణుం ప్రీతిం కామయమానః అని, అదే విధముగా భూతయజ్ఞానికి బలి సంకల్పాన్ని మనము చెప్పాల్సినటువంటి ఆవశ్యకత వేదోక్తమైనటువంటి విహిత కర్మల గురించి మనకు చెప్పబడింది. అందులో కూర్చునేటువంటి లక్షణం ముందుగా చెప్పినారు. అది ఏ విధంగా కూర్చోవాలి అంటే, పృథివ్యాః మేరు పృష్ఠ ఋషి కూర్మో దేవత సుతలం ఛందః ఆసనే వినియోగః. ఆసనాన్ని ఏ విధంగా వేసుకోవాలి అంటే, పరిశుభ్రమైనటువంటి స్థలంలో గోచర్మ మాత్రముగా పూర్తిగా గోమయాన్ని పెట్టి అలికి అందులో దర్భలను
ఆ తరువాత ఒక కంబలం మృతకార్పటము అనగా పట్టు వస్త్రాన్ని వేసి తెల్లని ధావలిని కూడా దాని మీద జోడించి కూర్చొని అక్కడ ఆసనము గురించి ఈ విధంగా చెప్పాలి. పృథివిత్వయా ధృతా లోకా దేవిత్వం విష్ణునా ధృత త్వంచ ధారయమాన్ దేవి పవిత్రం కురుచాసనం. నేను పవిత్రమైనటువంటి ఆసనాన్ని వేస్తూ ఉన్నాను. ఈ ఆసనం మీద నేను పద్మాసనం పెట్టుకొని కూర్చుంటున్నాను. వెన్నుముక్క వాలు జారకుండా చక్కగా కూర్చొని వారు సంకల్పాన్ని ఆచరించాలి అని మనకు చెబుతున్నారు. దర్భానాం మహదుపస్థిర్యోపస్థం కృత్వా ప్రాంగాసీన స్వాధ్యాయమధీయీత. ప్రాక్ ఆసనం అంటే తూర్పునకు ముఖము చేసి కూర్చోవాలి. కూర్చొని ప్రత్యభిముఖముగా దానము తీసుకునేటువంటి వాళ్ళు పడమర ముఖముగా, సంకల్పం చేసేటువంటి వాళ్ళు పూర్వముఖముగా చెయ్యాలి అని మనకు వేదము చెబుతూ ఉంది. ప్రాంగాసీన స్వాధ్యాయమధీయీత దక్షిణోత్తరౌ పాణిపాదౌ కృత్వా సపవిత్రావోమితి ప్రతిపద్యతే. రుచో అక్షరే పరమేవ్యో మనుయస్మిన్ దేవా అధి విశ్వే నిషేదుర్యస్తన్న వేదకి మృచాకరిష్యతి ఇత్తద్విదుస్త ఇమే సమాసద ఇతి అని వేదవాక్యం. ఆ వేదవాక్యాన్ని పూర్తిగా ప్రారంభానికి ముందు చెప్పాల్సినటువంటి మొదటి అక్షరం అతిపెద్దదైనటువంటి వేదమంత్రం ఏమిటి అంటే అకార ఉకారమకార ఇతి, ప్రణవము అనేటువంటి అక్షరం. ఆ ప్రణవము చేత ప్రారంభం చేసి ఈ వేదోక్తమైనటువంటి అకారో వై సర్వా వాక్సైషా స్పర్శోభిః వ్యజ్యమువాచ బహ్వీ నానా రూపా భవతి. కాబట్టి ఓంకారం అనేటువంటి శబ్దానికి ప్రారంభం అకారం, అందువలన అక్షరము ప్రారంభానికి అకారము కావున ఈ అక్షరాలన్నింటినీ పరిపూర్ణంగా ఒక ప్రాంతానికి చేసేటువంటిది ఓంకారం. అందువలన ప్రథమముగా ప్రణవాన్ని ఉచ్చరించి ఈ వేదోక్తమైనటువంటి కర్మలను ఆచరించాలి అని ఈ పంచమహాయజ్ఞముల గురించి అందులో ఉండేటువంటి ఈ ప్రణవ సంఖ్యాకం అంతా కూడా చెబుతూ ఉంది. ఈ విధముగా 5 మహాయజ్ఞముల గురించి మనకు పూర్తిగా తైత్తిరీయ శాఖ, కృష్ణ యజుర్వేదం, ఆరణ్యక భాగం, ద్వితీయాధ్యాయమంతా కూడా తెలుపుతూ ఉంది. ఈ వేదసారం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకందరికీ కూడా వేద పురుషుడి యొక్క కృప కలగాలని, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.